మనం మిథున రాశి వారికి జరగబోయే ఒక అతి ముఖ్యమైన మార్పు గురించి మాట్లాడుకుందాం. గ్రహాల స్థితిగతులను బట్టి మన లైఫ్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖున ఒక పెద్ద మార్పు జరగబోతుంది. అదేంటంటే గురుగ్రహం మిథున రాశిలోకి వక్రగతిలో ప్రవేశిస్తున్నాడు. వక్రగతి అంటే ఏంటి అని మీకు చాలా డౌట్స్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే గ్రహం వెనక్కి నడుస్తున్నట్లు కనిపించడం అన్నమాట. సాధారణంగా గురువు ఎప్పుడు ముందుకు వెళ్తుంటాడు, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి రావడం వల్ల మిథున రాశి వారికి చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభావం డిసెంబర్ 5వ తారీఖు నుండి మొదలై వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి 11వ తారీఖు వరకు ఉంటుంది. ఈ టైం పీరియడ్లో మీ లైఫ్లో ఉద్యోగం, పెళ్లి, ఆరోగ్యం, డబ్బు, విదేశీ ప్రయాణాలు వంటి విషయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చాలా క్లియర్గా వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనందరికీ ఎంతో ముఖ్యమైన కెరీర్ లేదా జాబ్ గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి ఈ టైం పీరియడ్ జాబ్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే గురువు మీ రాశిలో ఉండి వెనక్కి నడవడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. చాలామంది ఎప్పటి నుండో కొత్త జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. కానీ ఏదో ఒక చిన్న కారణం వల్ల జాబ్ మిస్ అవుతూ ఉంటుంది, లేదా చివరి నిమిషంలో ఆఫర్ లెటర్ రాకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే మీరు కనుక ఇప్పుడు మళ్లీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఈ టైంలో మీకు జాబ్ రావడానికి ఎవరి రికమెండేషన్ లేదా సపోర్ట్ అవసరం లేదు. కేవలం మీ సొంత టాలెంట్ మరియు మీ సెల్ఫ్ ఎఫర్ట్ వల్లనే మీరు సక్సెస్ అవుతారు. మీ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే గతంలో అంటే కొన్ని నెలల క్రితం మీరు ఏదైనా కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ సెలెక్ట్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ అదే కంపెనీలో లేదా అలాంటి పొజిషన్ కోసం అప్లై చేయడానికి భయపడకండి. ఎందుకంటే గురువు వెనక్కి వచ్చినప్పుడు గతంలో మిస్ అయిన అవకాశాలను మళ్లీ మన దగ్గరకు తీసుకొస్తాడు. కాబట్టి మార్చి 11వ తారీఖులోపు మీరు గట్టిగా జాబ్ కోసం ట్రై చేస్తే ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నవారికి ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి లేదా మంచి జాబ్ దొరుకుతుంది. ఇది స్టూడెంట్స్కి లేదా ఫ్రెషర్స్కి మాత్రమే కాదు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇది రైట్ టైం. ఉదాహరణకు మీరు ఇప్పుడు ఆఫీస్లో మేనేజర్గా పనిచేస్తున్నారు అనుకోండి, మీకు జనరల్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మీ స్థాయి పెరుగుతుంది, మీ హోదా పెరుగుతుంది, దానితో పాటు శాలరీ హైక్ కూడా ఉండే అవకాశముంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే శనిదేవుడు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాడు. శని ఇప్పుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలి అని చాలా సీరియస్గా అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా చేంజ్ దొరుకుతుంది. అంతేకాకుండా ఆఫీస్లో మీకు తెలియకుండానే సడన్గా కొన్ని కొత్త బాధ్యతలు వస్తాయి. అంటే మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఒక కొత్త ప్రాజెక్ట్ ఇవ్వడం కానీ లేదా టీంని లీడ్ చేసే అవకాశం ఇవ్వడం కానీ జరుగుతుంది. దీనివల్ల మీకు ఆఫీస్లో మంచి గుర్తింపు వస్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. కొందరికి ఊహించని విధంగా పదోన్నతులు అంటే సడన్ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి కెరీర్ పరంగా చూస్తే డిసెంబర్ నుండి మార్చ్ వరకు మీకు గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు. ఇక రెండవ ముఖ్యమైన విషయం రిలేషన్షిప్స్ మరియు మ్యారేజ్. పెళ్లి విషయంలో మిథున రాశి వారికి ఇప్పుడు గ్రహాల సపోర్ట్ చాలా బాగుంది. ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అని సంబంధాలు చూస్తున్నారో వారికి ఈ టైంలో మ్యాచెస్ సెట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చాలా రోజులుగా పెళ్లి చూపులకు వెళ్తున్నా ఏదీ ఫైనల్ అవ్వట్లేదు అని బాధపడేవారికి ఇప్పుడు మంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఏదైనా నిశ్చితార్థం జరగడం గానీ లేదా పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వడం గానీ జరుగుతుంది. అలాగే ఇప్పటికే పెళ్లైన వారి విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవల వల్ల లేదా ఈగో ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటున్నవారు మళ్లీ కలుసుకోవడానికి ఇది చాలా మంచి సమయం. గురువు వెనక్కి రావడం వల్ల పాత బంధాలు మళ్లీ బలపడతాయి. మీ పార్ట్నర్తో మీకు ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు సాల్వ్ అయిపోతాయి.
మరొక ముఖ్యమైన విషయమేంటంటే ఎవరైనా గతంలో విడాకులు తీసుకుని లేదా భార్య లేదా భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటూ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే వారికి ఇది బెస్ట్ టైం. సెకండ్ మ్యారేజ్ ప్రయత్నాలు చేసేవారికి మార్చి 11 లోపు మంచి సంబంధం దొరికి పెళ్లి జరిగే అవకాశముంది. ఎందుకంటే గురువు ద్విస్వభావ రాశిలో ఉన్నాడు కాబట్టి 2 అని అర్థం వస్తుంది. అందుకే రెండో పెళ్లి ప్రయత్నాలకు ఇది బాగా కలిసొస్తుంది. ఇక మీ పర్సనల్ లైఫ్ మరియు మీ ఆలోచనా విధానం గురించి మాట్లాడుకుందాం. గురువు మీ రాశిలోనే ఉండటం వల్ల మీలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు చాలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉండటానికి ఇష్టపడతారు. గతంలో కంటే ఇప్పుడు మీకు దేవుడి మీద భక్తి పెరుగుతుంది. గుడికి వెళ్లడం, పూజలు చేయడం, దైవ చింతనలో గడపడం వంటివి చేస్తారు. ఇది మీ మనసుకి చాలా ప్రశాంతతను ఇస్తుంది. అలాగే మీరు మీ ఆరోగ్యం విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటారు. హెల్త్ బాగుండాలి అని వాకింగ్ చేయడం, మంచి ఫుడ్ తినడం వంటి మంచి అలవాట్లు నేర్చుకుంటారు. స్టూడెంట్స్కి ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. డిసిప్లిన్గా ఉంటారు కాబట్టి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పెద్దవారిలో కూడా ఒక రకమైన క్రమశిక్షణ వస్తుంది. సంతానం గురించి ఎదురుచూస్తున్న దంపతులకు ఈ సమయం చాలా కీలకం. ఎవరైతే పిల్లల కోసం చాలా రోజులుగా ట్రై చేస్తున్నారో, డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నారో వారికి ఇది గుడ్ న్యూస్. ముఖ్యంగా గతంలో ఎవరైనా ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి ఆర్టిఫిషియల్ పద్ధతుల ద్వారా పిల్లల కోసం ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఉంటే వారు నిరాశపడాల్సిన అవసరం లేదు. గురువు వెనక్కి నడుస్తున్నాడు కాబట్టి వక్రించిన గ్రహం ఎప్పుడూ కూడా మళ్లీ ప్రయత్నించు, ఈసారి సక్సెస్ అవుతావు అని చెప్తుంది. కాబట్టి డిసెంబర్ 5 నుండి మార్చి 11 మధ్యలో మీరు మళ్లీ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈసారి పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ టైంని అస్సలు వేస్ట్ చేసుకోకండి. మీలో ఉన్న టాలెంట్ని బయటపెట్టడానికి కూడా ఇది సరైన సమయం. మిథున రాశివారికి సాధారణంగానే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గురువు సపోర్ట్తో అది ఇంకా బాగా బయటకు వస్తుంది. మీరు ఏదైనా కళారంగంలో ఉంటే అంటే డాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, మిమిక్రీ లేదా యాక్టింగ్ వంటి రంగాల్లో ఉంటే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. మీరు ఏదైనా సినిమా తీయాలి అనుకున్నా లేదా ఒక ఈవెంట్ చెయ్యాలి అనుకున్నా ఇది రైట్ టైం. మీ టాలెంట్ని నలుగురు గుర్తిస్తారు. మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. మీకు అసిస్టెంట్స్ లేదా శిష్యులు కావాలి అనుకుంటే ఇప్పుడు దొరుకుతారు. మీడియా రంగంలో పనిచేసే వారికి ఈ సమయం ఒక వరం లాంటిది. టీవీ ఛానల్స్, యూట్యూబ్, సోషల్ మీడియా, జర్నలిజం వంటి ఫీల్డ్స్లో ఉన్న వారికి గొప్ప గొప్ప అవకాశాలు తలుపు తడతాయి. పాపులారిటీ పెరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రైల్వేస్ మరియు ఎయిర్లైన్స్లో పనిచేసే వారికి కూడా ప్రమోషన్స్ లేదా మంచి ఆఫర్స్ వస్తాయి. ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం జరగవచ్చు. మీరు గతంలో ఏదైనా పెద్ద కంపెనీలో పనిచేసి అక్కడి నుండి రిజైన్ చేసి బయటకు వచ్చేసి ఉంటే ఇప్పుడు అదే కంపెనీ వాళ్లు మళ్లీ మిమ్మల్ని వెనక్కి పిలిచి జాబ్ ఇచ్చే అవకాశం ఉంది. పాత బాస్లు లేదా పాత కొలీగ్స్ ద్వారా మీకు ఆఫర్స్ రావచ్చు. ఎందుకంటే 9వ ఇంట్లో ఉన్న రాహువు కూడా మీడియా మరియు టెక్నాలజీకి కారకుడు కాబట్టి గురువు చూపు 9వ ఇంటి మీద పడటం వల్ల ఈ రంగాల్లో ఉన్న వారికి తిరుగు ఉండదు. గురువు మీ రాశిలో ఉండటం వల్ల మీకు ఏనుగంత బలం వచ్చినట్లు అనిపిస్తుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతాయి. మీ మాట తీరు బాగుంటుంది. నలుగురిలో మీరు మాట్లాడితే అందరూ వింటారు. అయితే గురువు 12వ ఇంటి మీద కూడా తన దృష్టిని సారిస్తాడు. జాతకరీత్యా 12వ ఇల్లు అంటే ఖర్చులు లేదా దూర ప్రదేశాలు అని అర్థం. దీనివల్ల కొన్ని ఫలితాలు ఎలా ఉంటాయంటే మీ పిల్లలు చదువు కోసం హాస్టల్కి వెళ్లాల్సి రావచ్చు లేదా చదువు కోసం దూరం వెళ్లడం జరుగుతుంది. పెద్దవారైతే ఆత్మశాంతి కోసం ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి వెళతారు. విదేశాలకు వెళ్లాలి అని ప్లాన్ చేసుకునే వారికి ఇది చాలా మంచి టైం. వీసా కోసం అప్లై చేయడం లేదా ఫారిన్ ట్రావెల్ చేయడం వంటి పనులు ఈజీగా అయిపోతాయి. అలాగే మోక్షం మరియు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు ఏదైనా గుడి కట్టించాలి అన్నా లేదా ఏదైనా అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చెయ్యాలి అన్నా లేదా సొంత ఇల్లు కట్టుకోవాలి అన్నా ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కేవలం జాతకంలో బాగుంది కదా అని కూర్చుంటే పనులవ్వవు. మీ సంకల్పం బలంగా ఉండాలి. మీరు మనసులో బలంగా కోరుకుని దానికి తగ్గ ప్రయత్నం చేస్తేనే దేవుడి సపోర్ట్ దొరుకుతుంది. మీ ప్రయత్నం లేకుండా ఏం మ్యాజిక్ జరగదు. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పార్ట్కి వచ్చాం.
అదే రెమెడీస్ లేదా పరిహారాలు. గురుగ్రహం నుండి మనం పూర్తిస్థాయిలో మంచి ఫలితాలు పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. గురువు అనుగ్రహం కావాలంటే ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు చాలా స్వచ్ఛంగా ఉండాలి. కేవలం స్నానం చేసి బాడీని క్లీన్గా ఉంచుకోవడం మాత్రమే కాదు, మీ మనసు కూడా చాలా క్లీన్గా ఉండాలి. ఇతరుల మీద కుళ్ళు, అసూయ లేకుండా, చెడు ఆలోచనలు లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే గురువు సంతోషిస్తాడు. అప్పుడే మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దేవుడి ఆరాధన విషయానికి వస్తే గురువుకి ప్రతిరూపంగా మనం దక్షిణామూర్తిని అంటే శివస్వరూపాన్ని పూజించవచ్చు. మీకు దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే అక్కడ ఉన్న దక్షిణామూర్తి విగ్రహానికి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, రాఘవేంద్రస్వామి వంటి గురుస్వరూపులైన దేవుళ్లను ఆరాధించడం వల్ల గురుబలం పెరుగుతుంది. వీలైతే దత్తక్షేత్రాలకు లేదా సాయిబాబా గుడికి వెళ్ళండి. ఇవేవి కుదరకపోతే మీకు విద్య నేర్పిన టీచర్స్ని లేదా గురువులను గౌరవించండి. అన్నింటికంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రులే మీకు తొలి గురువులు కాబట్టి వారిని బాగా చూసుకోవడం, వారి పాదాలకు నమస్కరించడం వల్ల డైరెక్ట్గా గురుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తుంది. అయితే వీడియోలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా పవర్ఫుల్ రెమెడీ గురించి చెప్పారు. అదేంటంటే గోసేవ. చాలామంది గోసేవ అంటే ఆవుకి అరటిపండు పెట్టడం లేదా దండం పెట్టుకోవడం అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్పిన రెమెడీ కొంచెం డిఫరెంట్. మీరు ఏదైనా గోశాలకు వెళ్ళి అక్కడ ఫిజికల్గా సేవ చెయ్యాలి. అంటే గోశాలను శుభ్రం చెయ్యడం, ఆవు పేడ తీయడం, నేల ఊడ్చడం లేదా ఆవులకు స్నానం చేయించడం వంటివి చెయ్యాలి. కేవలం పూలతో పూజ చేయడం కంటే ఇలా సేవ చేయడం వల్ల గురువు చాలా త్వరగా కరుణిస్తాడు. గోశాలను ఎంత శుభ్రంగా ఉంచితే మీ లైఫ్ అంత క్లియర్గా మారుతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఈ గోసేవ రెమెడీని వాడవచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి. మీ హాల్ టికెట్ తీసుకుని గోశాలకు వెళ్ళండి. ఆ హాల్ టికెట్ని ఆవుకు చూపించి ఆశీర్వాదం తీసుకుని వెళ్తే మీకు విజయం దక్కుతుంది. అలాగే బిజినెస్ చేసేవారు ఏదైనా పెద్ద అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు లేదా కొత్త పార్ట్నర్తో డీల్ మాట్లాడుతున్నప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్స్ని ఆవు సమక్షంలో ఉంచి గోశాలలో ఆ పనిని ప్రారంభిస్తే ఆ బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి, ఒప్పందాలు బలంగా నిలబడతాయి. ఇంకా చిన్న చిన్న రెమెడీస్ విషయానికి వస్తే మీకు స్తోమత ఉంటే కనకపుష్యరాగం అనే రత్నాన్ని అంటే యెల్లో సఫైర్ని ధరించవచ్చు. ఇది గురువుకి సంబంధిన రాయి కాబట్టి మంచి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ అంత ఖర్చు పెట్టలేము అనుకునేవారికి ఒక సింపుల్ చిట్కా ఉంది. మన ఇంట్లో వంటగదిలో ఉండే పసుపు కొమ్ము ఒకటి తీసుకోండి. దాన్ని ఒక చిన్న కవర్లో లేదా పేపర్లో చుట్టి ఎప్పుడూ మీ జేబులో లేదా పర్సులో ఉంచుకోండి. ఇది చాలా సింపుల్ అయినా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. పసుపు రంగు గురువుకి ఇష్టం కాబట్టి గురువారం రోజు పసుపు రంగు బట్టలు వేసుకోవడం మంచిది. ఆడవాళ్లు స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు రాసుకోవడం, మగవాళ్లు పసుపు కొమ్ముని దగ్గర పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి గురువారం దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి ప్రశాంతంగా దేవుడిని దర్శించుకోండి. లైఫ్లో మనకు ఏది కావాలన్నా అంటే జాబ్, పెళ్లి, పిల్లలు, ఆరోగ్యం ఇలా ఏది బాగుండాలన్నా జాతకంలో గురుబలం చాలా ముఖ్యం. గురువు స్ట్రాంగ్గా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. గురువు వీక్గా ఉంటే మిగతా గ్రహాలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిసెంబర్ నుండి మార్చి వరకు ఉన్న ఈ మంచి సమయాన్ని అస్సలు వదులుకోకండి. పైన చెప్పిన చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ దైవభక్తితో స్వచ్ఛమైన మనసుతో మీ ప్రయత్నాలు మీరు చెయ్యండి. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి రోజులు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.